ఎంఎంఆర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే కిందికి విడుదల చేసి ఇక్కడున్నటువంటి ముఖ్యంగా పుత్తూరు, మానవాడ, మల్లాపురము, అదేవిధంగా కందికట్పూర్, కాజీపూర్, చుక్కరాపల్లె దాకా ఇటు పోతే గన్నేరవరం దాకా ఇప్పుడు రైతాంగం కూడా నార్మల్లు పోసుకొని ఈరోజు నాటేసేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో వారందరూ కూడా ఈరోజు వాగ మొత్తం ఎడారిగా మారినటువంటి సందర్భం కనబడుతుంది. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నీళ్ల రక్త ఘోష, గుండె నిండా పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని, వీళ్ళు నింప నీళ్లున్న సముద్రాన పడిపోయే శాపం తనకెందుకని, బరువైదయ కరువై తను వెలియయ్యి కబలియై. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు కానీ అదేవిధంగా ఇంజనీర్ల సంఘం నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు. ఈరోజు కన్నెపల్లి పంపౌజులు ఆన్ చేసినట్టుంటే ఈరోజు సుందిల్లా అన్నారం నింపుకొని ఈరోజు ఎల్లంపల్లిలో లిఫ్ట్ చేసినట్టయితే ఈరోజు ఎంఎంఆర్ కానీ అనంతగిరి కానీ రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ ఈరోజు హైదరాబాద్ రైతాంగానికి మన హైదరాబాద్ ప్రజలకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. వెంటనే మోటార్లు ప్రారంభించాలి. అక్కడ ఉన్నటువంటి చిన్న డ్యామేజ్ని చూపించి ఈరోజు కేసీఆర్ గారిని తెలంగాణ రైతాంగానికి దూరం చేయాలని చెప్పి బదనాం చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు కన్నెపల్లి పంపదులు ప్రారంభించకుండా తెలంగాణ రైతుల నోట్లో మట్టి కడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి అలదడి ఆతడియారని కంటతడి తడియారని కంటతడి, కనబడలేదా వినబడడం లేదా, కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నీళ్ల రక్త ఘోష. ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. ఇంతకుముందు మా పెద్దలు రాజిరెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు వారి గురుదక్షిణగా చంద్రబాబు నాయుడు వారి గురువైనటువంటి చంద్రబాబు నాయుడుకు పోలవరం ప్రాజెక్టు నింపి ఆంధ్ర ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కన్నెపల్లిలో పంపౌజులు ప్రారంభించకుండా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఈరోజు రైతాంగాన్ని నోట్లో లాంటి మిడ్ మానేర్ ప్రాజెక్టును ఇలా ఎండబట్టే పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇక్కడ మిడ్ మానేర్ తోటి మాకు కనీసం సాగునీటి కదా, తాగునీళ్ళు లేవు. మా పుత్తూరు గ్రామ పంచాయతీలో రెండు బోర్లు ఉంటాయి వాగుల. 3 రోజులు అవుతుంది కనీసం గ్రామ ప్రజలకు తాగునీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాం. మేము మమ్మల్ని రోజు గ్రామ పంచాయతీ దుర్మదాంధులార తెలుగు బిడ్డలకి ధర్మేందని ధర్మపురిలో నారసింహనాదం చేస్తున్నది. ఎడారులుగా మారుతున్న పొలాలను చూడలేక కాళేశ్వర శివలింగం కాళ్ళు కడిగి ఏడ్చినది. బతుకు మోయలేని రైతు ఆత్మహత్యలకు చలించి భద్రాచల రాముడికి సాగిలపడి మొక్కినది. పాపి కొండల గుండె భారై ప్రవహించినది. ధవళేశ్వర కాటన్ మహాశయుని తలచినది. సిగ్గుపడంటది కుటిల నాయకులను తిట్టినది. మట్టి కొడుతూ రైతుల జీవితాలతో చెరగాట మారుతున్నటువంటి ఈ నీరో ముఖ్యమంత్రి, ఈ హిట్లర్ ముఖ్యమంత్రి, ఈ హిట్లర్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మీ వెంటనే మీ వైఖరి మార్చుకోవాలి. లేకుంటే తెలంగాణ ప్రజానికం ఈరోజు తన్ని తరిమేసే రోజులు నీకు వస్తాయనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను ఊర్లలో రాణీయం తిరగనీయం అనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ